సరే, మహిళా ధ్యాన మహాచక్రం అనౌన్స్ చేసిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ మిరాకిల్స్ మీరు చూసారంటే ఫాస్ట్ వర్క్ ఇది ఇప్పుడు 2012 వరకు ఎంతో అభివృద్ధి జరిగింది. సరే 13 తర్వాత కొన్ని పరిస్థితులు ఉన్నాయి. 13, 14, 15, 16, 17, 18 వరకు 6 సంవత్సరాలకు 6 ఇటుకలు కూడా పెట్టలే అక్కడ. ఓకే, 6 పైసలు డెవలప్మెంట్ జరగలేదు. ఇక్కడ వాస్తవం నేను యాజ్ చైర్మన్ ఒప్పుకోవాలి. 6 ఇటుకలు ఏదో రీజన్కి నెగటివ్ ఉండేది, ఎప్పుడు చూడు ఏదో డిస్ప్యూట్స్, ఏదో అది ఏదో కాలేదు. 2019లో మహిళా ధ్యాన మహాచక్రం అనగానే ఏప్రిల్ నుంచి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మహిళలు ఆ పేరుతోటే కాంపౌండ్ వాల్ ఆల్మోస్ట్ ఆల్ 70% అయిపోతుంది. 70% ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 4 feet సిఆర్ఎస్ బేస్మెంట్ కట్టిస్తాం. ఇక దాని మీద ఒక 4 feet ఇటుక కూడా కొట్టిస్తే అయిపోయాయి. 70% ఆల్మోస్ట్ ఆల్ కాంపౌండ్ వాల్ 4 కిలోమీటర్లు 100 ఎకరాల కాంపౌండ్ వాల్ అయిపోతుంది. టాయిలెట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ వస్తుంది. అర్థమైందా? తర్వాత డార్మెటరీస్కు ఫౌండేషన్ చూడడం స్టార్ట్ అయింది. పిరమిడ్ అన్నిటికంటే పిరమిడ్ అసంపూర్ణంగా ఉన్న పిరమిడ్ కంప్లీట్ అవుతుంది. గొప్ప విషయం. దానికి ఎన్నో లీకేజ్లు ఉండేది. ఇప్పుడు ఎండాల్కో వాళ్ళ షీట్స్ తెచ్చి అది 3 కోట్ల రూపాయలతోటి పిరమిడ్ కంప్లీట్ అవుతుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అంతకుముందు 6 సంవత్సరాలు నేను పోయినప్పుడు ఇప్పుడు ఆ మహిళ అనగానే అద్భుతంగా ఉంది. ఇప్పుడు మహిళలకు ఒకటే కాదు ఎనర్జీ, మన మొహలకు కూడా వచ్చింది. నాకైతే చాలా వచ్చింది. అంటే 24 గంటలు నేను మా వైఫ్ అదే ఆలోచిస్తుంటాం. అంటే గొప్పగా చెప్తలేను, ఇట్స్ ఎనర్జీ అంతే. ఎందుకు వచ్చిందని నాకు తెలియదు. ఇప్పుడు నన్ను హనుమంతరాజు గారు అడుగుతున్నారు, ఇమ్మర్స్ ఏంటంటే ఫుల్లీ ఇమ్మర్స్ సార్. బట్ నా పనులు అవుతున్నాయి రెండిట్లో ఇమ్మర్స్. అటే చేస్తున్నాం, ఇటు చేస్తున్నాం. ఆ పేరుతోటే ఉన్నది. ఆ టైం వచ్చేసింది. చాలా ఎనర్జెటిక్గా ఉంది. వర్క్ కానీ, వర్కులు చేయడం కానీ, ఆ ప్రాంతం కానీ, ఎక్కడ పోయినా ఏ ఊరికి వెళ్ళిన ఈ మధ్యన నేను నందప్రసాద్ గారు కలిసి ఇప్పటికో వెస్ట్ గోదావరి పోయించాము. అంతకుముందు ఇంకెక్కడెక్కడ పోయించాము. ఒంగోలు సైడ్ ఎక్కడైనా చూడండి ఎనర్జెటిక్గా ఉన్నారు. మహిళా ధ్యాన మహాచక్రం వైబ్రేషన్ మారిపోయింది అంట. విపరీతంగా వైబ్రేషన్ మారిపోయింది. పాత వైబ్రేషన్ ఈ వైబ్రేషన్ అన్కంపారిజన్. ఈసారి మహిళా ధ్యాన మహాచక్రాన్ని ఎలా ప్రత్యేకంగా చేయాలని అనుకుంటున్నారు? అదేం లేదండి, మొత్తం స్టేజ్ మీద మొత్తం మహిళలే ఉంటారు. వీళ్ళందరూ 70-80% పర్ఫార్మెన్స్ అంతా మహిళలకు ప్రత్యేకత. సార్ చెప్పాడు, మొత్తం చైర్స్లో ఫస్ట్ 2/3 మహిళలే ఉంటారు. దెన్ సర్వీస్ మొత్తం జెంట్స్ చేయాలని ఒక ప్లాన్ చేస్తున్నాం. ఇంకా పత్రిజీ గారిని అడగలేదు. ఎందుకంటే ఆ మహిళల ఎనర్జీ కానీ, వాళ్ళ ధ్యానంతో కానీ ఏదో ఈ ప్రపంచానికి ఒక పాజిటివ్ ఎనర్జీ. ఎస్ ఉమెన్ 100%. ఫస్ట్ ఈసారి ఈ మహిళా ధ్యాన మహాచక్రం ప్రేమతో చేసే మహిళా ధ్యాన మహాచక్రం. దాన్ని ఓవరం ఎంతో బ్రహ్మాండంగా ఇంకా బాగా చేయాలనేది. మహిళలు అంటేనే ప్రేమ అంటారు, ప్రేమతో చేయాలి. అట్లా ఈసారి చాలా అంటే విన్నాను ఈ మధ్య ఫుడ్లో కానీ అన్నింట్లో చాలా జాగ్రత్తలు, అకామిడేషన్స్లో కానీ ప్రతిదీ చాలా లాస్ట్ ఆల్ ఇయర్స్ మీద ఎలా చేసామనేది కాదు సార్. ప్రత్యేకంగా ఉండాలి. ఏదో ధ్యానమాచక్రం నుంచి డబ్బులు మిగిలాలని లేదు. మంచిగా మన ఇంట్లో జరుపుకునే పండుగ, ధ్యానంలో జరుపుకునే పండుగ. మంచిగా హాయిగా చేసుకుందాం, తర్వాత నేచర్గా చూసుకుంటుంది. మంచిగా చేసుకోవాలనే ఉద్దేశం. ఫుడ్ విషయానికి వస్తే కూడా మంచిగా నీట్గా క్వాలిటీ ఫుడ్ పెట్టాలనేది. తర్వాత అకామిడేషన్స్ కూడా వీలైనంత వరకు సీనియర్ సిటిజన్స్కు, లేడీస్కు కార్డ్స్ వేయాలని ఆలోచిస్తున్నాం. తర్వాత హైజెనిక్గా ఉండడానికి సరే బాత్రూంలో హాట్ వాటర్ విషయం కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నిన్న సేవాదళ వారితో మీటింగ్ అయింది. వాళ్ళు ఒక 1000 మంది టీం వస్తున్నారు. అందరిలో ఒక పాజిటివ్ ఎనర్జీ నింపడం ఏంటంటే ఈసారి అందరం చాలా బాగా సర్వీస్ చేయాలి. హలో ఫ్రెండ్స్, PMC ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.